ఎస్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్స్ కి ఒక్క అడుగు దూరంలో ఉంది అండ్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచేసి ఫైనల్స్ లో అడుగు పెట్టేసింది అండ్ ఈవినింగ్ సెమీఫైనల్ 2 జరగబోతోంది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. మరి ఈ మ్యాచ్ లో ఎవరు ఫైనల్లో అడుగు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఫస్ట్లీ సౌత్ ఆఫ్రికా కూడా మొన్న ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే వాళ్ళ హిస్టరీలో ఒక రికార్డ్ క్రియేట్ చేసిందో వీళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా ఇది హిస్టరీ. చాలా అటెంప్ట్స్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్స్ లో అడుగు పెట్టారు. సో ఈ మ్యాచ్ ఎలా అనిపించింది సార్? మ్యాచ్ నిజం చెప్పాలని చాలా డిసప్పాయింటింగ్ మ్యాచ్. అంత లో స్కోరింగ్. ఆఫ్ఘనిస్తాన్ ఎంత బాగా పర్ఫామ్ చేసిన టీం, వాళ్ళకు ఒక దారుణమైన పిచ్. వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం. ఆ పిచ్ మీద 57 మాత్రమే చేశారు వాళ్ళు. సో అంత చిన్న స్కోరు చేస్తే ఇంకా మ్యాచ్లో ఓడిపోయినట్టే. లాస్ట్ టైం కూడా బంగ్లాదేశ్ కూడా చిన్న స్కోర్ చేసి డిఫెండ్ చేస్తున్నారు. అక్కడ కనీసం స్కోర్ 100 దాటింది. ఇక్కడ మరీ 60 దాటకుండా స్కోర్ చేసి దాని మీద గెలవాలనుకోవడం అది చాలా అత్యాస అవుతుంది. సో అలాంటి పిచ్లు ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్కి పిచ్ ప్రిపరేషన్ కానీ ఈ వరల్డ్ కప్ నిర్వహణ మొత్తం కూడా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అక్కడ కండిషన్స్ సరిగ్గా లేవు, ఏర్పాట్లు సరిగ్గా లేవు, వర్షం నుంచి ఎప్పుడు లేనంత ప్రమాదం కూడా కనిపిస్తుంది. సో ఈ వరల్డ్ కప్లో అంతా కూడా ఒక పెద్ద డిజాస్టర్గా మారుతుందేమో నాకు అనిపిస్తుంది. సో ఇంత మంచి టీం బాగా వాళ్ళకి రాక అవకాశం వచ్చింది, వస్తే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పిచ్ వాజ్ ఆల్మోస్ట్ అన్ప్లేయబుల్. అందులో సౌత్ ఆఫ్రికాకి బ్రహ్మాండమైన పేస్ అటాక్ ఉంది, మంచి స్పిన్ అటాక్ ఉంది. సో వాళ్ళు చాలా చాలా డిసప్పాయింటింగ్గా జరిగింది మ్యాచ్ అని చెప్పాలి. అండ్ అంటే సౌత్ ఆఫ్రికా ఆడుతున్నప్పుడు వాళ్ళు వికెట్స్ అయితే కన్సిస్టెంట్ గా తీయగలిగారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆడుతున్నప్పుడు అంత బౌలర్స్ కి హెల్ప్ లేదా, లేకపోతే ఎందుకు వికెట్స్ తీయలేకపోయారంటారు? అది ఒక్కటే అవుతుంది తేజస్వి. ఏంటంటే ఇప్పుడు ఒకసారి మీరు ఒక చిన్న స్కోర్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు ఫస్ట్ వికెట్ తొందరగానే పడింది, మీకు ఒక చిన్న పార్ట్నర్షిప్ వస్తే చాలు. వన్స్ యూ క్రాస్ 20 రన్స్ 30 రన్స్ చిన్న పార్ట్నర్షిప్ వస్తే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. పిచ్లో ఏం పెద్ద మార్పు ఉండదు, కొద్దిలో మారిపోయే అవకాశం లేదు. 20 నిమిషాల తేడాలో పిచ్లో మార్పు వచ్చే అవకాశం లేదు. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మీకు సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు చిన్న స్కోర్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరుగా ఉంటాయి. ఇటు అదేవిధంగా బౌలింగ్ సైడ్ కంటే విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. ఒక బౌండరీ వెళ్ళినా కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఏం చేయాలి, అటాక్ చేయాలా, డిఫెండ్ చేసుకోవాలా, రన్స్ కంట్రోల్ చేయాలా, వికెట్లు తీయాలా, ఇటు అర్థం కాని పరిస్థితి. కెప్టెన్ కూడా అటాకింగ్ ఫీల్డ్ పెట్టాలా, లేకపోతే రన్స్ సేవ్ చేయాలా. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. 1 year డిఫెండింగ్ సచ్ ఏ స్మాల్ స్కోర్. కనీసం 100 ఉంటే డిఫరెంట్ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ చూసిండేవాళ్ళు అదే పిచ్ మీద. 57-58 రన్స్ చేసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో వాళ్ళ బౌలింగ్ని మనం తప్పబడడానికి లేదు, వాళ్ళు బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడం ఒకటి, రెండోది పిచ్ చాలా దారుణంగా ఉంది. వీళ్ళు బౌలింగ్ బాగా చేశారు. పర్టికులర్లీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంత బాగా ఆడినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దర్ బ్యాటింగ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ వీక్. కేవలం వాళ్ళు ఓపెనర్ల ఫామ్ మీద ఆధారంగా వాళ్ళు ఇంత దూరం వచ్చారు తప్పిస్తే బౌలర్ల ప్రతిభ వల్ల. బట్ దేర్ బ్యాటింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద మిడిల్ ఆర్డర్ హ్యాస్ బీన్ వెరీ వెరీ వీక్ త్రూ అవుట్ ది టోర్నమెంట్. అండ్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి పిచ్ కండిషన్స్ లో ఇంత ఈజీగా గెలిచేసిన తర్వాత ఫైనల్స్ లో వాళ్ళకి ఇది ఈజీ అవుతుందంటారా, టఫ్ అవుతుందంటారా? సౌత్ ఆఫ్రికా మనం చోకర్స్ అని చెప్తాం ఎప్పుడు. వాళ్ళు మొట్టమొదటిసారి వరల్డ్ కప్లో ఫైనల్ చేరారు. అంతవరకు సెమీస్ అనేక సందర్భాల్లో ఓడిపోయారు. కొన్నిసార్లు వర్షం వల్ల ఓడిపోయారు, కొన్నిసార్లు రకరకాల కారణాలు, వాళ్ళకి ఎప్పుడు లక్ కూడా కలిసి రాలేదు. అదిగాక ఈ టోర్నమెంట్లో మనం చూస్తే ఏంటంటే అంటిల్ ద సెమీఫైనల్ వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్లో టైట్ మ్యాచెస్లో గెలిచారు. ఇక్కడ ఒక్కసారి కాస్త మంచి మార్జిన్తో హ్యాపీగా గెలిచారు. సో ఇప్పుడు ఈ టీం చాలా డేంజరస్గా అనిపిస్తుంది. సో ఈ కొత్త ఉత్సాహంతో, అందులోనూ వాళ్ళ కెప్టెన్ మార్క్రమ్కి మంచి లక్కీ హ్యాండ్ అని చెప్పాలి. అండర్-19 వరల్డ్ కప్ గెలిపించాడు. సో సౌత్ ఆఫ్రికా గెలిచిన వరల్డ్ కప్ ఏజ్ గ్రూప్లోనే అది ఒక్కటే ఉంది. తర్వాత అతను ఈవెన్ SA20 లీగ్లో 2 సార్లు అక్కడి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీంని గెలిపించాడు. సో అతనికి ఆ లక్ ఉంది. ఈజ్ అ గుడ్ క్యాప్టెన్. లక్ ఒకటే కాదు, ఈజ్ అ గుడ్ లీడర్. సో అందుకని ఈసారి సౌత్ ఆఫ్రికా టైటిల్ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ ఇండియాకి ఈసారి మళ్ళీ ఆల్రెడీ ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీర్చుకున్నారు అండ్ ఇంగ్లాండ్ మీద మళ్ళీ రివెంజ్ 2022 రివెంజ్ తీర్చుకోవడానికి ఒక టైం అని అయితే అనుకోవచ్చు అంటారు. డెఫినెట్గా ఇంగ్లాండ్ మీద తీర్చుకోగల కేపబిలిటీ అయితే ఇండియాకు ఉంది. ఇండియా లుకింగ్ మచ్ స్ట్రాంగర్. అదే మీరు ఇంగ్లాండ్ చూస్తే అంత స్ట్రాంగ్గా లేదు. వాళ్ళు చిన్న టీమ్స్ మీద రెచ్చిపోయి ఆడారు. చిన్న టీమ్స్ ఒమాన్ అలాంటి వాళ్ళ మీద చాలా బాగా ఆడారు. పెద్ద టీమ్స్ మీద ఆస్ట్రేలియాతో ఓడిపోయారు, సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయారు, వెస్టిండీస్ మీద కూడా కొంచెం కష్టపడి గెలిచారు. సో వాళ్ళు ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. ఆ టీంలో మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ పిచ్లు వాళ్ళకి అంత సూటబుల్ అయ్యే అవకాశం లేదు.
సో అందుకని నేను ఏమనుకుంటున్నానంటే ఒకవేళ ఫుల్ మ్యాచ్ కనుక జరిగితే, వర్షం నుంచి చాలా పెద్ద థ్రెట్ ఉంది మనకి, ఫుల్ మ్యాచ్ కనుక జరిగితే ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే అక్కడ స్పిన్ కూడా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. సో ఆ కారణంగా ఇండియా విల్ డెఫినెట్లీ, అంటే మనకి ఆ సెమీఫైనల్ ఫైనల్ ఫోబియా ఉంది, నాకౌట్లో మన వాళ్ళు దెబ్బతిన్నాం అనేది గతంలో చూసాం మనం. బట్ ఐ థింక్ ఈ టీం కొద్దిగా డిఫరెంట్గా ఆడుతుంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇండియా ఫుల్ మ్యాచ్ కనుక ఫుల్ 20 ఓవర్స్ మ్యాచ్ జరిగితే ఇండియాకి అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ నాకౌట్ ప్రెషర్ ని ఈ రోజు ఇండియా ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది అందరూ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ టీంలో అలాంటి ఫాల్ట్ ఏం లేదంటారా మీరు? అంటే ఇది ఎన్నోసార్లు చూసాం మనం. అంటే నాకౌట్లో ఓడిపోవడం కూడా కామన్ అయిపోయింది. గెలిస్తే అది విశేషం, కానీ ఓడిపోతే అది పెద్ద, ఈవెన్ ఫ్యాన్స్ కూడా దే హ్యావ్ రిజైన్డ్ టు అన్ ఎక్స్టెంట్ దట్ వీళ్ళు వస్తారు కానీ ఇక్కడ చేతికిల పడతారని వాళ్ళు కూడా కొంతవరకు సమాధాన పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ సిచ్యుయేషన్లో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ టూ హై. మనకేంటంటే ఇక్కడ వరకు తీసుకొస్తారు, లీగ్లో బాగా ఆడతారు, మిగతా సూపర్ ఎయిట్స్లో బాగా ఆడతారు, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అంతా పోతుంది, బిగుసుకుపోతారని ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి ఐ థింక్ దట్ షుడ్ హెల్ప్ అవర్ టీమ్. ఎందుకంటే అనేక సందర్భాలు ఓడిపోయాం, ఈసారి డిఫరెంట్గా ఆడదాం, ఈసారి ఫ్రీగా ఆడదాం, గెలిస్తే గెలిచాం, ఓడిపోతే ఓడిపోయాం అన్నట్టుగా ఈ టీం ఆడుతున్న తీరు ఇంతవరకు మనం చూస్తే ఏంటంటే పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేస్తున్నారు. 1-2 వికెట్లు పడినా, రోహిత్ అవుట్ అయినా, విరాట్ అవుట్ అయినా కూడా మిగతా వాళ్ళు టీంని ఆదుకోవడం. రిషబ్ పంత్ ఈజ్ ప్లేయింగ్ ఎ వండర్ఫుల్ రోల్. రిషబ్ పంత్ పెద్ద రన్స్ చేయలేదు, ఒక్క 50 కూడా లేదు అతనికి, కానీ ది వే హీ హాస్ బిన్ స్కోరింగ్ రన్స్, అతను చేస్తున్న తీరు, ఛాన్స్లు తీసుకోవడం, బౌలర్ల మీద ఎదురుదాడి చేయడం, ముఖ్యంగా పవర్ ప్లేలో బౌలర్లు సెటిల్ అవ్వకుండా ఎదురుదాడి చేయడం, పవర్ ప్లేలో ఒక డీసెంట్ స్కోర్ వచ్చేలా చూడడం, అది రిషబ్ పంత్ చేస్తున్న ఇంపార్టెంట్ రోల్. అండ్ సూర్యకుమార్ ఆల్సో ఈస్ డూయింగ్ వెల్. సో అందుకని ఏంటంటే వీఆర్ నాట్ టోటలీ డిపెండెంట్ ఆన్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ. గతంలో ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ కావడం, వాళ్ళు కనుక అవుట్ అయితే మిగతా టీం అంతా ప్యానిక్ అయిపోవడం మనం చూసాం. ఇప్పుడు దాని నుంచి ఒక డిఫరెంట్ సిచ్యుయేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఐ థింక్ ఇండియా ఇస్ బెటర్ ప్లేస్ నౌ. అండ్ ఇండియా ఈ సీజన్లో మెయిన్గా వాళ్ళు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళకి వాళ్ళు స్కోర్ చేయాలి అనేది కాకుండా టీమ్ ఎఫర్ట్ ఎక్కువ చూసాము. సో అదొక అడ్వాంటేజ్ అయింది. కానీ విరాట్ కోహ్లీ నాకౌట్స్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అండ్ గతంలో చూసాం. కాబట్టి ఈ రోజు విరాట్ కోహ్లీ ఎలా విజృంభించే ఛాన్స్ ఉందంటారు? విరాట్ కోహ్లీ త్రోఅవుట్ టోర్నమెంట్ ఫెయిల్ అవడం అనేది ఎప్పుడు జరగదు, ఇప్పుడే జరిగింది. ఇప్పుడు 6 ఇన్నింగ్స్ ఆడి 66 రన్స్ ఎందుకు చేశాడు. సో 37 అంత హైయెస్ట్ స్కోర్. అతను ఫామ్లో లేనట్టుగా లేదు, ఓన్లీ ల్యాక్ ఆఫ్ రన్స్ అంతే, రన్స్ రావట్లేదు. సో ఐ థింక్ విరాట్ కోహ్లీని ఒక డిఫరెంట్ కోహ్లీని మనం చూసే అవకాశం ఉంది. ఆల్రెడీ అతనికి ఈ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ఆడిన 3 సార్లు కూడా మినిమం హాఫ్ సెంచరీ చేశాడు. సో ఐ థింక్ ఈసారి వీ కెన్ సీ అ డిఫరెంట్ విరాట్ కోహ్లీ. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ చూసే అవకాశం ఉంది. అంటే ఈ బౌలింగ్ విషయంలో ఈ రోజు మెయిన్ గా మన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని ఎవరు బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఎవరు డేంజరస్ గా మారే ఛాన్స్ ఉందంటారు? ఇంగ్లాండ్కి రీస్ టాప్లీ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు. ఇప్పటికే రోహిత్ శర్మ 4 సార్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి ఈ వరల్డ్ కప్లో అవుతాడు. జనరల్గా కూడా అతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కాస్త ఇబ్బంది పడడం చూసాం. అండ్ జోఫ్రా ఆర్చర్ ఈజ్ ఎ డేంజరస్ బౌలర్. జోఫ్రా ఆర్చర్ డేంజర్ బౌలర్. సో వాళ్ళకి మంచి బౌలింగ్ అటాక్. శామ్ కరన్ అదర్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఈజ్ దేర్ ఫర్ దెమ్. సో ఐ థింక్ వాళ్ళే మనకి డేంజర్గా మారే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్స్కి వచ్చేసరికి ఆదిల్ రషీద్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ దిస్ వరల్డ్ కప్. సో వాళ్ళకి మంచి బౌలింగ్ అటాక్ అయితే వాళ్ళకి కూడా ఉన్నది. అండ్ పిచ్ కండిషన్స్ చూస్తే జనరల్గా స్పిన్నర్స్కి అయితే అనుకూలంగా ఉందంటున్నారు. అండ్ జడేజా ఫామ్లో లేడు కాబట్టి ఏమన్నా చాహల్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉందా మంచి స్పిన్ అటాక్ కోసం అనేది ఒక డౌట్ ఉండింది. ఛాన్స్ ఉందంటారు? చాహల్ని తీసుకొచ్చే అవకాశం నాకైతే కనపట్లేదు. ఎందుకంటే ఫర్ సింపుల్ రీజన్, మన బ్యాటింగ్ లైనప్లో ఆ డెప్త్ విత్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8. సో మనకు ఆ డెప్త్ ఎవరిస్తున్నారంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఇస్తున్నారు, జడేజా అండ్ అక్షర్. సో అలా కాకుండా జడేజా ప్లేస్లో చహల్ని తీసుకొస్తే బౌలింగ్ స్ట్రెంథన్ అవుతుంది, బట్ బ్యాటింగ్లో డెప్త్ అనేది పోతుంది. సో అది ఇండియన్ టీం దానికి సిద్ధంగా లేదు. సో అందుకని నేను అనుకోవడం డెఫినెట్గా ఇండియా మైట్ గో విత్ ద సేమ్ 11 అని అనుకుంటున్నాను. అండ్ ఇంగ్లాండ్ స్ట్రెంత్ ఏంటంటారు సార్? ఇంగ్లాండ్ స్ట్రెంత్ ఆ టీంలో ఉన్న బిగ్ హిట్టర్స్, మ్యాచ్ విన్నర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ బట్లర్ ఎలా ఆడతాడో మనకు తెలుసు. లాస్ట్ టైం మనం సెమీఫైనల్ ఆడినప్పుడు వాళ్ళు ఆ బట్లర్ అండ్ అలెక్స్ హేల్స్ చెలరేగిపోయారు. వాళ్ళిద్దరు కలిసి 170 రన్స్ వితౌట్ గెటింగ్ సపరేటెడ్ 10 వికెట్స్ తేడాతో గెలిచేశారు. అండ్ బట్లర్ ఆ బిగ్ మ్యాచ్ ప్లేయర్ కూడా అతను. అండ్ ఫిల్ సాల్ట్ కానీ, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టన్, బేర్స్టో, వీళ్ళందరూ కూడా, ఈవెన్ హ్యారీ బ్రూక్ ఈజ్ ఎ వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్.
సో వీళ్ళందరూ కూడా మనకి డేంజర్ అయ్యే అవకాశం ఉంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మన బౌలర్స్ బుమ్రా అండ్ కుల్దీప్ ఉన్న ఫామ్, దే ఆర్ ప్రాబ్లీ టూ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఎవరో ఒకరు వాళ్ళని పెద్ద స్కోర్లు చేయకుండా చూస్తారని అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిచ్ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది గాయనాలో. తర్వాత మీకు స్లో పిచ్చెస్ మీద ఈ బిగ్ హిట్టర్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. పర్టికులర్లీ పీపుల్ లైక్ హ్యారీ బ్రూక్ కానీ లియామ్ లివింగ్స్టన్ కానీ దే డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్ రికార్డ్ ఆల్సో. అందుకని ఇది టిపికల్ ఇండియన్ పిచ్ లాగా ఉండే పరిస్థితి ఉంది మనకి. సో అలాంటప్పుడు ఐ థింక్ వాళ్ళు అంతగా పెద్ద స్కోర్లు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. అండ్ ఇంగ్లాండ్ ఎటువంటి చేంజెస్ చేసుకొని ఈరోజు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇంగ్లాండ్ చేంజెస్ పెద్దగా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. జోర్డన్ ప్లేస్లో ఉన్న విల్ జాక్స్ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫిఫ్త్ బౌలింగ్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు ఫిఫ్త్ బౌలింగ్ స్లాట్ ఫిలప్ చేయగలరు కాబట్టి నలుగురు పేసర్స్ అవసరం ఉండకపోవచ్చు. సో శామ్ కరన్, రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్ ఉండగా, ఆదిల్ రషీద్ ఉండగా ఫిఫ్త్ బౌలింగ్ స్లాట్ కెన్ బి షేర్డ్ బై పీపుల్ లైక్ లియామ్ లివింగ్స్టన్ అండ్ మొయిన్ అలీ. కాబట్టి వాళ్ళు విల్ జాక్స్ని తీసుకొస్తే సరిపోతుంది. విల్ జాక్స్ కెన్ ఆల్సో గివ్ దెమ్ సమ్ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ ఆఫ్ స్పిన్. సో అదొక్క మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పిచ్ కండిషన్ స్పిన్నర్స్కి అయితే అనుకూలంగానే ఉంది. అండ్ ఒకవేళ మధ్యలో వర్షం పడితే అదేమన్నా పిచ్ ఏమన్నా డిఫరెంట్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉందంటారు? వర్షం పడితే పిచ్ ఎప్పుడు చాలా కవర్ చేస్తారు. పిచ్ పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. కానీ మీకు అవుట్ఫీల్డ్ ఎప్పుడైతే వెట్గా ఉంటుందో స్పిన్నర్ స్ట్రగుల్ అవుతారు, బాల్ని గ్రిప్ చేయడంలో ఇబ్బంది పడతారు. వర్షం పడితే మ్యాచ్ షార్ట్ టైం అయితే కూడా అది ఒక లాటరీ అయిపోతుంది. ఎందుకంటే మినిమం 10 అవర్స్ కావాలి ఈ మ్యాచ్లో. 10 అవర్స్ సైడ్ ఉంటేనే అది మ్యాచ్గా కన్సిడర్ చేస్తారు. సో వర్షం పడితే మ్యాచ్ రిజల్ట్ విషయంలో మనం ఖచ్చితంగా ఏం చెప్పలేం. అది ఎటైనా వెళ్ళొచ్చు. ఏ పాయింట్లో వర్షం పడుతుంది, సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ దే విల్ బి నోయింగ్ ద టార్గెట్. అసలు మొత్తానికే మ్యాచ్ రద్దు అయితే ఇండియా విల్ బి త్రూ. ఇండియా గ్రూప్లో టాప్గా ఉన్నారు కాబట్టి ఇండియా వెళ్ళే ఫైనల్కి వెళ్తారు. అండ్ అంటే రైన్ థ్రెట్ ఉన్నా సరే ఎందుకు సెకండ్ డే అనేది, రిజర్వ్ డే అనేది లేకుండా పోయింది ఇండియాకి అనేది ఒక అందరికీ ఉన్న ఒక డౌట్. దానికి కారణాలు ఏంటంటారు సార్? కారణాలంటే షెడ్యూలింగ్ అలా చేశారు. ఏంటంటే దీనికి రెయిన్ థ్రెట్ ఉన్నా సరే ఒకరోజు గ్యాప్లో ఫైనల్ ఉంది కాబట్టి గ్యాప్ లేదు కాబట్టి నెక్స్ట్ డే రిజర్వ్ డే పెట్టలేదు. ఒకవేళ రిజర్వ్ డే రోజు మ్యాచ్ జరిగితే ఆ క్వాలిఫై అయ్యే టీం, ఆ మ్యాచ్ నుంచి క్వాలిఫై అయ్యే టీం రెస్ట్ లేకుండా ఫైనల్ ఆడతారు, వాళ్ళు డిసడ్వాంటేజ్ అవుతుంది. అందుకని అలా చేశారు. మామూలుగా ఏంటంటే ఈ వీకెండ్లో శనివారం ఆదివారం ఫైనల్స్ పెట్టడం అనేది ఒకటి ఉంటుంది కదా, మార్కెటింగ్ రీజన్స్. దా కారణంగా అలా చేసినట్టుగా ఉంది. ఇది ఒక విధంగా అన్యాయం. ఒక ఫైనల్, ఒక సెమీఫైనల్కి రిజర్వ్ డే ఉండి మరో సెమీఫైనల్కి కీలకమైన మ్యాచ్కి ఇంత దూరం వచ్చిన తర్వాత వర్షం వల్ల ఒక టీం వెళ్ళిపోతుంది. ఇంగ్లాండ్ అయినా కావచ్చు, ఇండియా అయినా కావచ్చు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అండ్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే నాక్ ఆడాడో ఈరోజు కూడా అలాంటి నాక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎస్, రోహిత్ శర్మ ఆడుతున్న తీరు, అన్ని రన్స్ చేస్తాడా, అంత ఫ్లూయెంట్గా ఆడతాడా అని తెలియదు. కానీ అతని అగ్రెషన్, అతని ది వే హీ హాస్ బీన్ షోయింగ్ దట్ కైండ్ ఆఫ్ అగ్రెషన్, అతను చూపిస్తున్న అగ్రెషన్, టీంకి ఇస్తున్న మొమెంటం, అది ఇంపార్టెంట్. అతను 20 చేస్తాడా 30 చేస్తాడా అని కాదు. సో క్యాప్టెన్గా హీ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అంటే ఈ రకంగా ఆడాలి, ఈ రకంగా బౌలర్స్ మీద ఎదురు దాడి చేయాలి అని చెప్పి మిగతా టీంకి అంతా ఒక మెసేజ్ ఇస్తున్నాడు. అది టీంకి ఒక మంచి మొమెంటం, మంచి యాక్సిలరేషన్ ఇస్తున్నాడు. దాని మీద మిగతా వాళ్ళు బిల్డప్ చేసుకునే అవకాశం ఉంది. సో రోహిత్ శర్మ ఎన్ని రన్స్ చేశాడు, ఎందుకంటే ఇప్పుడు అతనే చెప్పినట్టుగా సెంచరీలు 50లు అవి ఇంపార్టెంట్ కాదు, ది అమౌంట్ ఆఫ్ రన్స్. ఒక క్యామియో నాకు 20-30 చేసినా సరే ఇఫ్ యూ కెన్ స్కోర్ ఇట్ ఎట్ ఏ గుడ్ స్ట్రైక్ రేట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ 50s and 100s. సో అదే టెంప్లెట్తో మన వాళ్ళు వెళ్తున్నారు. సోఫార్ అది మనకి మంచి ఫలితాలు కూడా ఇచ్చింది. సో ఈ వరల్డ్ కప్లో మన టీం అప్రోచ్ కానీ ఆడుతున్న తీరు కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అందుకని మన రిజల్ట్స్ కూడా ఈసారి డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నాకౌట్స్లో ఇండియా ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవుతుందో తెలుసు, కానీ ఇంగ్లాండ్ ఎలా ప్రెషర్ కండిషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుందంటారు? ఇంగ్లాండ్ కూడా అనేక వాళ్ళు ఐ థింక్ వన్డే వరల్డ్ కప్లో వరుసగా 3 ఫైనల్స్ ఏమో ఓడిపోయారు. వాళ్ళు కూడా ప్రెషర్ని హ్యాండిల్ చేయడం ఇబ్బంది పడతారు. బట్ బెటర్ T20 వరల్డ్ కప్ వరకు చూస్తే ఏంటంటే వాళ్ళు 3 సార్లు సెమీఫైనల్కి వస్తే 3 సార్లు కూడా ఫైనల్కి వెళ్ళారు. సో సెమీఫైనల్లో వాళ్ళకి ఒక మంచి రికార్డు ఉంది. ఇండియాకి అలా లేదు. ఇండియా ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెమీఫైనల్స్. సో ఆ రకంగా చూసుకుంటే దే ఆర్ బెటర్ ప్లేస్డ్. అండ్ 2013 నుంచి ఐసీసీ ట్రోఫీలు ఏవి ఇండియా గెలవకుండా వస్తుంది, కానీ టీం చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వరల్డ్ నెంబర్ 1 అయిన కండిషన్స్ ఉన్నాయి. కానీ ఏ కండిషన్స్ వల్ల ఇండియా ఐసీసీ ట్రోఫీస్ గెలవట్లేదంటారు? నన్ను అడిగితే ఎన్నో కారణాలు మనం చెప్పుకున్నా, టీంలో ప్రతిసారి కొన్ని లోపాలు కనిపించినాయి. మనం
చాలా సందర్భాల్లో మనకి మిడిల్ ఆర్డర్లో సరైన బ్యాట్స్మెన్ లేదు. మనం చెప్పుకున్నట్టుగా డిపెండింగ్ టూ మచ్ ఆన్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ. తర్వాత లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా లేకపోవడం అది ఒక కారణం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ లేకపోవడం, సరైన స్పిన్నర్స్ లేకపోవడం, వికెటింగ్. కానీ ఈ పర్టికులర్ లైనప్లో వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ కోహ్లీ, రోహిత్. లెఫ్ట్ హ్యాండర్స్ చాలామంది ఉన్నారు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, ఇద్దరు మంచి టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు, బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్. సో ఏ రకంగా చూసుకున్నా ఈ టీంలో మనకి ఎలాంటి లోపాలు కనిపించట్లేదు. బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బ్యాటింగ్లో నెంబర్ 8 దాకా డెప్త్ ఉంది, చాలా టీమ్స్కి లేదు. ఈవెన్ ఇంగ్లాండ్ కూడా అంత డెప్త్ ఉండే అవకాశం లేదు. సో అంత డెప్త్ ఉంది, అన్ని రకాల మనకి టాలెంట్ కనిపిస్తుంది. సో మనకి ఎన్నో కారణాలు ఉన్నాయి మనం నాకౌట్స్లో ఓడిపోవడానికి. కానీ ఈసారి ఏంటంటే ఈ టీంలో మనకి ఎలాంటి ఒక వీక్నెస్ అనేది కనపట్లేదు. ఒకరిద్దరు బ్యాట్స్మెన్ ఫామ్లో లేకపోయి ఉండొచ్చు, బట్ అది ఏ టీంకైనా ఉంటుంది, అందరూ ఫామ్లో ఉండే పరిస్థితి ఎక్కడ ఉండదు. సో ఆ రకంగా తీసుకుంటే ఈ పర్టికులర్ టీమ్ ఈజ్ లుకింగ్ మచ్ స్ట్రాంగర్. సో మనకున్న ఆ పాత మీరు 13 నుంచి 11 ఏళ్ళ నుంచి మన నిరీక్షణ ఈసారి ఫలించడానికి అవకాశం ఉంది. ఆ నిరీక్షణ ఇప్పటికి ముగిసే అవకాశం ఉంది. బట్ వీ కెనాట్ బి షూర్. ఈ ఫార్మాట్లో పర్టికులర్గా మనం చెప్పలేము. టాస్ చాలా రోల్ ప్లే చేస్తుంది, ఆ వాతావరణం, ఎన్నో కారణాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా మన టీం విషయంలో మనం కొంతవరకు ఆశలు పెట్టుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా ఈ రోజు టాస్ ఎలా రిఫ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అండ్ స్కోర్ బోర్డ్ మీద ఎన్ని రన్స్ చూసే ఛాన్స్ ఉందంటారు సార్? ఫుల్ మ్యాచ్ జరిగితే ఇక్కడ అంత హై స్కోరింగ్ ఏం లేదు. 150, 160 కంటే ఎక్కువ వస్తాయని అనుకోను. అందులో ఇలాంటి నాకౌట్ మ్యాచ్ల్లో అంత ఫ్రీగా ఎవరు స్కోర్ చేయలేరు, కొంచెం ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే మీకు ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా ఆ డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం చూస్తే మీకు సెకండ్ బ్యాటింగ్ ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజెస్. ఓకే, అంటే వర్షం పడితే ఒకవేళ ఎలాంటి కండిషన్స్ ఉంటాయంటారు? వర్షం పడితే టాస్ విషయంలో వర్షం పడినా సరే టాస్ విషయంలో ఎవరైనా ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఒకవేళ పిచ్ చాలా వరకు కవర్ అయి ఉన్నప్పుడు పిచ్ కింద కాస్త మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ కూడా ఉండే, మాయిశ్చర్ వల్ల ఫాస్ట్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ కానీ చాలా హెల్ప్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, హోపింగ్ ఫర్ ద బెస్ట్. చూడాలి, ఇండియా అయితే ఫైనల్స్ వరకు వెళ్తుందనే హోప్ ఉంది, మరి చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ICC T20 వరల్డ్ కప్ 2024 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.